అందరికీ నమస్కారం. నిన్న ఒక వీడియో పెట్టాను. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి జీవన కాలంని ప్రేరణగా తీసుకుని, ఎందుకంటే ఆ జీవనకాలం అనేది ఒక పేపర్లో రాసే ఒక ఎస్సే, ఒక కాలం. అది సుమారు ఆయన 20 సంవత్సరాల పైబడి కంటిన్యూగా ఆంధ్రజ్యోతికి రాశారు ఆయన. అది చాలా చాలా ఫేమస్. దాన్ని ప్రేరణగా తీసుకుని గతంలో జరిగిపోయిన విషయాలకి ఇప్పుడు విషయాలకి కంపారిజన్ చేసుకుంటూ కాలం అంటే ఇది టైము. ఆయనదేమో ఒక కాలం, ఒక పర్టికులర్ స్పేస్ అనే దాంతో కంపేర్ చేస్తూ చేద్దామనే ఉద్దేశంతో అందులో భాగంగా ఫస్ట్ వీడియో ఇది చేసి పెడుతున్నాను. దీన్ని గొల్లపూడి మారుతీరావు గారితో దయచేసి పోల్చొద్దు. ఎందుకంటే ఆయన స్వతహాగా పండితులు, నేను పండిత పుత్రుడిని కాబట్టి ఆయనకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. కాకపోతే నా ఈ వీడియోలాగే చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇందులో మొదటగా ఈనాటి ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఈ కాలం అనేది ఏంటంటే, కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు. ఇంకొకటి ఏంటంటే, ఈ కాలంలో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఒక మనిషి యొక్క ప్రభావం చాలా భవిష్యత్తులోనే ఉంటుంది, ప్రస్తుతంలోనే ఉంటుంది. దానికి మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మలుపు తిప్పిన సంఘటన ఏంటా అంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని ఎఫెక్ట్ 4 విషయాల మీద చూపించింది. ఒకటి, ఆయన చనిపోయాడు కాబట్టి రోసయ్య గారు ముఖ్యమంత్రి కాగలిగాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగాడు, కె చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి కాగలిగాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది. లేకపోతే ఏం జరుగుతున్నాయి అంటే, రోసయ్య గారు అయితే ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా ఆయన ఆశించరు. ఆశించినా ఆయనకు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ అవకాశం ఉండదు. ఈ రోజుకి కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉండునేమో రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే. ఇంకా చాలామంది అమరవీరులు ఆత్మార్పణ చేసుకుంటూనే ఉందరేమో, కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోదనేది నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉంటే చంద్రశేఖర్ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారమే ఉండకపోనేమో అని చెప్పి జరిగిపోద్ది. మన ఊహ అది, ఇలా చేస్తే ఇలా జరిగినేమో అని చెప్పి. కాకపోతే ఏంటంటే, ఆ విధంగా ఒక విధంగా ఆలోచించవచ్చు. లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు అయినా ఆ రోజునే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మంత్రివర్గంలో స్థానం ఇస్తే ఆయన గొడవ చేయకుండా కామ్గా ఆ మంత్రి పదవితో సరిపెట్టుకుంటాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఏడిపించి డిప్యూటీ స్పీకర్ ఇష్టంతో ఆయన అడిగి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అది కరెక్ట్ సమయంలో చేరటం వల్ల ఉద్యమం ఊపందుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దానికి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, అప్పుడు చంద్రశేఖరరావు ఈ విధంగా కాంట్రవర్సీ చేశాడో, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఈయన కూడా అదేవిధంగా లేని ఒక సమస్యను క్రియేట్ చేసి, అక్కడ సమస్యకి గల స్పేస్ లేని చోట కూడా స్పేస్ సృష్టించి అయినా అక్కడ ఉన్న పాత రామాలయాన్ని పునర్జీవం చేయాలి, దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, కొంతేనమ్మ గుడి కాదు అది రామాలయమే అని పాత కరెంటు బిల్లు అన్నీ పట్టుకొచ్చి మొత్తం ఒక కార్యక్రమం అయితే తలపెట్టాడు ఆయన భారీగానే. అది కోర్టు కేసులో ఏదో కొంచెం పెండింగ్లో ఉంది. మరి ఏం జరుగుతుందో ఏంటనేది భవిష్యత్తు తేలుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి 1999 చంద్రశేఖర్ గారిని డిప్యూటీ స్పీకర్ చేసింది. అంటే ఇప్పటికి 27 సంవత్సరాలు దాటి 28వ సంవత్సరం మళ్ళీ ఈ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ద్వారా మళ్ళీ ఆ గండం ఏమైనా పొంచి ఉందేమో అని చెప్పి ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే రఘురామరాజు గారు ఏం మాట్లాడాడు వినండి. ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి ఎవరో అంటారు, నీకు దళిత ఓట్లు అక్కలేద్దా, లేకపోతే కోపల ఓట్లు అక్కలేద్దా, లేకపోతే ఎస్సీ ఓట్లు అక్కలేద్దా, బీసీ ఓట్లు అక్కలేద్దా అని చెప్పి ఏదో వాళ్ళ మంటలోనో ఏదో అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో పనులు అవ్వకపోతే, ఎందుకు వద్దురా, అందరూ కావాల్సిన లే కదా నాకు అనే విధంగా ఎవరైనా పొలిటీషియన్ డిప్లొమాటిక్గా మాట్లాడతాడు. ఈయన చాలా బ్లంట్గా వద్దు అని చెప్పాడు.
దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే పోతా పోతా, ఎందుకంటే ఒక మనిషి పోయాడంటే ఆడే నడుచుకుంటూ వెళ్ళి సుశాంత్ దగ్గరికి వెళ్ళి చక్రీలు చేసుకోడు. వాడు పోయాడంటే ఆడ ఏం చేయాలి, పాడి కట్టాలి, నలుగురు మొయ్యాలి, నలుగురు పడుకోబెట్టాలి, నలుగురు మొయ్యాలి. మనం మోసేటప్పుడు సొసైటీ అంతా కూడా దానికి సాయం చేస్తుంది. సొసైటీ బాధ్యత లేకుండా, సొసైటీ ప్రమేయం లేకుండా ఏ ఒక్క వ్యక్తి యొక్క అంత్య సంస్కారాలు జరగవు. అది చరిత్ర చెప్తున్న నిజం. ఎందుకంటే కుమ్మరి ఇంటికాడ నుంచి కుండ తెచ్చి, లేకపోతే సాలివాళ్ళ ఇంటికాడ నుంచి కొత్త బట్టలు తెచ్చి, మాదిగోళ్ళ ఇంటికాడ నుంచి డప్పులు తెచ్చి, నలుగురు మోసి దిప్పుడు కలిగిన దగ్గర ఆపి, మళ్ళీ చెవిలో నోరు పెట్టి పిలిచి, కొడుకులు అయితే కూతుర్లు అయితే బాబా అని పిలిచి, మనవరాళ్ళు అయితే తాత అని పిలిచి, అలాగా జరిగే కార్యక్రమాన్ని అంతిమ సంస్కారాలు జరుగుతాయి. అదేవిధంగా ఈయన బ్లంట్గా ఒకేసారి ఒక్క దెబ్బలో కొండనాలు వేసి కొట్టట్టు అక్కలేద్దని చెప్పాడు. ఆ ఎఫెక్ట్ ఒక ఉండి నియోజకవర్గం ఒక ఈయనే అక్కలేద్దని చెప్తాం కాదు. ఈయన ఒక తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే తెలుగుదేశం పార్టీ కూటమికి నాయకత్వం వహిస్తుంది. కాబట్టి తేడాపాడా జరిగితే ఈయన ఓడిపోతమే కాదు, మొత్తం కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా సర్వనాశనం అయిపోతానికి ఆస్కారం ఉంది. ఒకటి, ఏ విధంగానే వీళ్ళంతా కూడా ఎస్సీలంతా కూడా ఇంత దారుణంగా మమ్మల్ని ఎంత బ్లంట్గా అంటుంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకత్వం కానీ స్పందించట్లేదు అనేది ఒకటి. నెంబర్ 2, రఘురామకృష్ణరాజు గారి వెర్షన్ ఏంటయ్యా అంటే, ఎట్లాగా అయోధ్య రామ మందిరం నిర్మించారు, రాముడు అనేవాడు ఎప్పుడూ కూడా ప్లస్ పాయింటే బీజేపీకి. అదే ఉద్దేశంతో బీజేపీని ప్రసన్నం చేసుకుని రేపు ఎలక్షన్లో బీజేపీ తరపున కంటెస్ట్ చేసే ఉద్దేశంతోనూ, లేకపోతే కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం. ఎందుకంటే మన రఘురామరాజు దళం అనే దాంట్లో చూశాను, ఈ అడుగులు రేపు పార్లమెంట్లో మంత్రివర్గం వైపు అడుగులు పడాలని చెప్పి ఏదో చూశాను నేను. ఆ ఉద్దేశంతోనూ మొత్తానికి ఈయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, కాలానికి బట్టి ఈ 27 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ డిప్యూటీ స్పీకర్ పదవి ద్వారా ఉన్న రఘురామరాజు గారి ద్వారా గండం ఏమైనా ఉందా అనేది ఒకటి. అదేవిధంగా చంద్రశేఖరరావు గారికి ఉద్యమం ద్వారా ఏ విధంగా అయితే ఆయన అభివృద్ధిలోకి వచ్చాడో, అదేవిధంగా ఈయన కూడా అభివృద్ధిలోకి వచ్చి ఆ ఉద్యమం ద్వారా, ఈ శ్రీరాముడు ఉద్యమం ద్వారా అభివృద్ధిలోకి వెళ్ళి కూటమి నాయకత్వానికి ఈయన ఏమైనా నాయకత్వం ఎంతో, లేకపోతే కేంద్రంలో ఏమైనా మంత్రి పదవి ఆశించో, ఏదో జరుగుద్దనో భావించో, జరుగుతుందేమో అని చెప్పి ఇదన్నిటికీ కూడా కాలమే పరిష్కారం చెప్పాలని చెప్పి భావిస్తూ మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారని ఆశిస్తూ రామాంధ్రరావు. నమస్కారం. జై హింద్.